నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తారాబలానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, తారాబలాన్ని ఏ విధంగా పరిశీలించాలో వీటన్నిటి గురించి పరిశీలిద్దాం. ఒక వ్యక్తి జన్మ నక్షత్రం నుండి 6, 15, 24 నక్షత్రాలను సాధక తారలు అనే పేరుతో పిలుస్తారు. సాధక తారలు జరుగుతున్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వీటినే సాధక తారలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎవరికైనా సరే ఒక వ్యక్తి జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు 7, 16, 25 నక్షత్రాలు వచ్చినప్పుడు వాటిని నైధన తారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ నైధన తారలు ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ నైధన తారలు ఉన్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే వాహనాల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కూడా ఈ నైధన తారలకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 7, 16, 25 నక్షత్రాలు ఉన్న సమయంలో ప్రయాణాలు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తి జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 8, 17, 26 నక్షత్రాలను మిత్రతారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ మిత్రతారలు జరుగుతున్న సమయంలో మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే రకరకాల మార్గాలలో ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, ఆ కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను కలిగింపజేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరికైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు వచ్చే 9, 18, 27 నక్షత్రాలను పరమ మైత్రి తారలు అనే పేరుతో పిలుస్తారు. ఈ పరమ మైత్రి తారలు ఉన్న సమయంలో మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే మీరు అనుకున్న దానికన్నా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు లభించడానికి, మీ కార్యక్రమాలన్నీ మీరు ఊహించిన దానికంటే త్వరగా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు కొన్ని వారాలతో కలిసినప్పుడు వాటిని దగ్ధయోగాలు అనే పేరుతో పిలుస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మంచి కార్యక్రమం ప్రారంభించినా సరే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల దగ్ధయోగాలు, దగ్ధ నక్షత్రాలు ఉన్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. వాటికి సంబంధించిన విశేషాంశాలు పరిశీలిస్తే ఆదివారం భరణి నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు, అలాగే సోమవారం చిత్తా నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు, మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఇలా ఉన్నప్పుడు, అదేవిధంగా బుధవారం ధనిష్ఠా నక్షత్రం ఇలా కలిసి వచ్చినప్పుడు, గురువారం ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉన్నప్పుడు, శుక్రవారం జ్యేష్ఠా నక్షత్రం కలిసి వచ్చినప్పుడు, శనివారం రేవతి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు, ఇలా ప్రత్యేకమైన వారము నక్షత్రము కలిసి వచ్చినప్పుడు వీటిని దగ్ధయోగాలు, దగ్ధ నక్షత్రాలు అంటారు. అలా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించరాదు అని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈ విశేషాంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ తారాబలాన్ని అనుసరించి ఎవరైనా సరే సంపత్తార ఉన్నప్పుడు కానీ, క్షేమతార ఉన్నప్పుడు కానీ, సాధక తార ఉన్నప్పుడు కానీ, మిత్రతార ఉన్నప్పుడు కానీ, పరమమైత్రతార ఉన్నప్పుడు కానీ పనులు ప్రారంభించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం నుండి లెక్కించినప్పుడు 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్నప్పుడు ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించాలి. మీ జన్మ నక్షత్రం నుండి 2, 4, 6, 8, 9 ఇవి ఉత్తమోత్తమైనటువంటి నక్షత్రాలు. ఆ సమయంలో మీరు పనులు ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం మనకు నిర్దేశిస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతార స్వరూపాలలో దాగి ఉన్నటువంటి వైభవాన్ని గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సతమని దేహంబు సంతసిల్లగనేల నిలుచునా ఇది వట్టి నీటి బుగ్గా కాయంబు నిలువదా కంజగర్భునికైన
ప్రాణంబు నిలుచునా భ్రాంతిగాక విభవంబు చూడకు విషయబద్ధునకును సంపదలెప్పుడు సతము కాదు పరులు నావారని పాటింపజల్లరు వెళ్ళంగ తనవారు వెంటరారు అనుచు తలపోసి బుధులెల్ల ఆశలుడిగి మోహజాలంబులో పడి మోసపోక నిన్ను సేవించుచుందురు నీరజాక్ష రామతారక దశరథ రాజతనయా. ఈ ప్రపంచంలో జ్ఞానవేత్తలందరూ కూడా, జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మవేత్తలు, అనుభవజ్ఞులు అనేకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నులై ధనం సంపాదించి భార్యా బిడ్డల కోసం శ్రమ పడి వారికి జ్ఞానోదయమై తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే సతమని దేహంబు సంతసిల్లగనేలా. ఒక్కసారి రామనామాన్ని చేసినట్లయితే ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి వైరాగ్యభావం కలుగుతుంది. ఈ శరీరం శాశ్వతము, బాగా సంపాదించి వైభవాలు భోగాలు అనుభవించాలి అనేటువంటి భావంతో పరుగులు పెడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. కానీ ఈ దేహం ఏమన్నా శాశ్వతమా? సతమని దేహంబు సంతసింపగనేల నిలుచునా ఇది వట్టి నీటి బుగ్గ. ఇది నీటి బుడగ, ఇది టప్పున ఎప్పుడో ఒకసారి పేలిపోతుంది. ఎవరి జీవితం ఎంతవరకు సాగుతుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా బాగానే ఉన్నాడండి, బాగా దిట్టంగా కనిపించేవాడు, ఆయనకేమిటండి అలాగా ఇటువంటి ఆశ్చర్యంగా చెప్పుకునేటువంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాగో తెలియదు. కానీ ప్రతివాడు ప్రయాసపడుతూ జీవితం అంతా కూడా కోల్పోతున్నాడు. అటువంటి స్థితిని మాన్పి వైరాగ్య భావాన్ని కలిగించి దివ్యమైన మార్గంలో మన్ని చేర్చి నడిపించేది ఈ రామనామం. ఆ రామనామం చేయటం వల్ల కలిగేటువంటి వైరాగ్య జ్ఞాన భావాలివి. సతమని దేహంబు సంతసిల్లగనేలా నిలుచునా ఇది వట్టి నీటి బుగ్గ కాయంబు నిలువదా కంజగర్భునకైన ప్రాణంబు నిలుచునా భ్రాంతిగాక. బ్రహ్మదేవుడికి కూడా కొన్ని కల్పముల తరువాత ఆ శరీరం వదిలిపెట్టవలసిందే. కనుక బ్రహ్మదేవుడికే ఆ శరీరం ఉండదయ్యా. కనుక ఈ శరీరంలో ఈ ప్రాణం ఉంటుంది ఆ మానవుడికి. విభవంబు చూడకు విషయబద్ధునకును సంపదలెప్పుడు సతము కాదు. మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ప్రపంచంలో ఈ సంపదలు ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో. పరులు నావారని పాటింపజల్లరు వెళ్ళంగ తనవారు వెంటరారు. ఈ శరీరం నుండి తాను వెళ్ళిపోయినప్పుడు వీళ్ళెవరూ కూడా వెంటరారు, వెళ్లకుండా ఆపలేరు. అనుచు తలపోసి బుధులెల్ల ఆశలుడిగి. ఇలా భావన చేసి ఈ చింతనతో వీళ్ల మీద, ఈ భోగాల మీద, సంపదల మీద ఆశలు పెట్టుకోకుండా ఆశలుడిగి మోహజాలంబులో పడి మోసపోక. ఈ వ్యామోహంలో పడి బంధువులు, మిత్రులు, సంపదలు, అధికారాలు, పదవులు, బిరుదులు, ఈ భోగాలు, ఈ ఆశలలో పడి వాడు మోసపోతాడు. అలా మోసపోకుండా చేస్తుంది రామనామం. నిన్ను సేవించుచుందురు నీరజాక్ష. మహానుభావులు ఈ మోసానికి లోను కాకుండా రామనామాన్ని ఆశ్రయించి నిన్ను సేవించుచుందురు నీరజాక్ష రామతారక దశరథ రాజతనయ అంటూ ఆ రామనామాన్ని ఉచ్చరించటం వల్ల, వ్రాయటం వల్ల, జపించటం వల్ల, స్మరించటం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు దృఢముగా కలిగి ఈ ప్రపంచ స్థితిని సుస్పష్టముగా చూచేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. దాంతో వైరాగ్యము కలిగి పరమార్థమును తెలుసుకుని దివ్యమైన మార్గములో సద్గుణములతో సాగుతాడు అని తెలియజేస్తూ పరమాద్భుతమైన రామభక్తితో పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాత్ముల రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్.
ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. బుధవారం అనగానే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ఆరాధన మనకు సర్వ విధాలా కూడా శ్రేయోదాయకంగా శాస్త్రాల్లో చెప్పారు. మొట్టమొదటిసారిగా 3 ప్రదక్షిణాలు చేయాలి గణపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు. తదుపరి 21 గణపతికి ప్రీతివంతమైనటువంటి సంఖ్యగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. స్వామివారి వద్ద 21 గుంజళ్ళు తీయటం సర్వత్రా కూడాను శుభదాయకమే. గుంజళ్ళు తీసేటప్పుడు చెవులు పట్టుకోవటం వలన, ఇలా పట్టుకొని తీయటం వలన శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయి నాడీ కేంద్రంలో స్పందన చేకూరి మేధస్సుని పెంపొందించుకునేటువంటి దివ్యవంతమైన శక్తితత్వం వస్తుంది. అందుకనే పూర్వకాలంలో పిల్లలు చదువుకునేటప్పుడు అశ్రద్ధ వహిస్తే ఉపాధ్యాయుడు పిల్లల చేత గుంజళ్ళు తీయించేటువంటి క్రమశిక్షణా చర్య ఉండేది. అయినప్పటికీ కూడాను భగవంతుని దర్శనం చేసినప్పుడైనా కనీసం ఈ వినాయకుని దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు మనం మనస్ఫూర్తిగా గనక గుంజళ్ళు గనక తీసినట్లయితే కేంద్ర నాడీ మండలం చాలా చక్కగా పనిచేసి సిద్ధిబుద్ధి ప్రదాత అయినటువంటి గణేశుని యొక్క అనుగ్రహం వలన చక్కటి ఆలోచన సరళితో సన్మార్గవంతమైనటువంటి లక్షణాలతో జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం వచ్చి తీరుతుంది. దీనికి గణేశుడు సహకరిస్తాడు. అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవటానికి కూడాను ఈ యొక్క ఆచరణీయ సూత్రాలు గణపతి యొక్క పూజా విధానంలో భారతీయ సనాతన సంస్కృతిలో చోటు చేసుకున్నాయి. కాబట్టే ఆ గణపతి ఈ విధమైనటువంటి తత్వచింతనతో మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. సుమా సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:28. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:15 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 11:50 నుంచి 1:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:41 వరకు. అమృతకాలం రాత్రి 10:24 నుంచి 12:09 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం అశ్వత్థ సేచనం. అశ్వత్థ వృక్షం అంటే త్రిమూర్తులు ఉండేటువంటి రావి చెట్టు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. ఆ వృక్షానికి ప్రదక్షిణం చేయడం, సేచనం అంటే తడపడం, అంటే నీళ్లు పోయాలన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా మనం త్రిమూర్తుల యొక్క అనుగ్రహంతో సకల కార్యాలలోనూ విజయాన్ని పొందుతాం. అదేవిధంగా
ఈరోజు చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలలో ధర్మఘట దానం అంటే మనం కలశంలో నీళ్లు పోసి ధర్మఘటాన్ని అందించడం ద్వారా దానిలో ఉండేటువంటి జీవశక్తి ఏదైతే ఉందో అది మనకు మన శరీరంలో మనసులో ఉండే జీవశక్తిని వృద్ధి చేస్తుంది. అందుకని జీవశక్తిని ధర్మఘట దానం ద్వారా మనం అలవరుచుకున్నట్లయితే ఇతరుల నుంచి అసూయపడే అవకాశం లేదు. అసూయ పడకుండా మనం సకల కార్యాలలో మనకు అనుకూలతలను సాధించుకోగలుగుతాం. ఇంకా విశేషించి అసూయే అన్ని రోగాలకు కారణం అండి. అందువలన ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ఈ ధర్మఘట దానం చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇతరులు మారాలని ఆశించవద్దు, తమను తాము మార్చుకోవాలని ఆలోచించాలి. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. అమ్మ ఆకలితో ఉన్నామమ్మా, దీనులమైపోయామమ్మా అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ ముందు అపూర్వమైన కాంతిపుంజం దాని మధ్యలో అమ్మ సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కారం ఎలా ఉన్నదంటే నీలకాంతులతో మెరిసిపోతుంది. పద్మముల వంటి నేత్రములతో దయ కురిపిస్తూ అద్భుతమైన రూపంతో ఎర్రని చీర కట్టుకుని ఆ తల్లి బాణము, పిడికిలి, చూడండి ఆయుధాలు ఏంటో, ఒక చేత్తో బాణం, ఒక చేత్తో పిడికిలి, మరొక చేత్తో ధనుసు, అంటే పిడికిలు కూడా ఒక ఆయుధం అనమాట. పుష్పము, పల్లవములు, చిగుళ్ళు, దుంపలు, కూరలు ఇవన్నీ పట్టుకుందండి ఒక తల్లి. ఇక్కడ అనంత రస సంయుత రసవంతమైనటువంటి శాకపాకములు అంటే శాకములు, ఫలములు ఇవన్నీ పట్టుకుని అనంత హస్తములతో అనంత నేత్రములతో గోచరించింది ఇక్కడ అన్నాడు. ఇక్కడ అనంత నేత్రములతో గోచరించింది ఆ తల్లి. ఆ నేత్రముల నుంచి ఆ తల్లి ఒక వృష్టిని కురిపించింది. ముందుగా ఆ వృష్టితో అమృతవాన కలిసింది. నాళ్ళు నీటి చుక్క లేదు, ఇప్పుడు కురిసింది అమృత వృష్టి కురిసింది. మొత్తం సేద తీరారు. అప్పుడు అమ్మవారు అమృత వృష్టి కురిపించిన కన్నులతో చూసింది, కన్నులతో కురిపించిందిట. అందుకే తన అనంత నేత్రములతో అమృత వృష్టి కురిపించింది కనుక ఆ తల్లికి అనంతాక్షి, శతాక్షి, సహస్రాక్షి అని పేరు. అటు తర్వాత ఏం కావాలి నాయన అని అడిగింది వీళ్ళని. అమ్మ ఆకలిస్తుందమ్మా అన్నారు అందరు ఇక్కడ. వెంటనే అందుకే ఇలా వచ్చాను, నాకు తెలిసి మీ అవసరం ఉంది. ఎందుకంటే ముందు సేద తీరేక అప్పుడు ఆహారం పెట్టడం. అమృత వృష్టి కురిపించి వెంటనే తన చేతుల్లో ఉన్నటువంటి శాఖపాకాల నుంచి అనంతమైన శాఖపాకములు ఉత్పన్నం చేసి తినండి అది అక్కడ తల్లి. ఇక్కడ వెంటనే వాళ్ళందరూ అది తిని పుష్టి పొందారు. ఆనందంతో అమ్మను కీర్తిస్తుంటే ఏమిటి గోళ అని వచ్చేట రాక్షసుడు దుర్గముడు సేనల్ని వేసుకుని. ఓహో, ఒక ఆడదొచ్చి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుందా, తిండి లేకుండా నేను చేస్తే అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. వెంటనే అమ్మవారు ఎన్ని రూపాలు మార్చిందో చూడండి ఈ కథలో. అత్యద్భుతమైన కథా వృత్తాంతం. అందుకే శతాక్షి వృత్తాంతం ప్రత్యేకంగా చెప్పాడు మహానుభావుడు. ఒక్కసారి ఆ తల్లి మందహాసం చేసింది. ఉన్నది ఒక్కరు, వాడు అక్షోహిల్లి సేనలతో వచ్చాడు దుర్మార్గుడు దుర్గముడు. అమ్మవారు ఒక్కరే నిలబడి ఒక్కసారి గర్జన చేశారు. గర్జనకి అల్లల్లాడిపోయే రాక్షసగణములు, దేవతలు జయజయధ్వానాలు చేస్తున్నారు. అమ్మవారు తన చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయిగా, ఆ ధనుస్సు యొక్క నారిని మీటారు. ఒక్కసారి నారి మీటిన సవ్వడికి దిక్కులు ప్రతిధ్వనించాయి. అప్పుడు వచ్చినటువంటి అసురులు కొంచెం వెనక్కి తగ్గినట్టు అయ్యారు. కానీ రాక్షసుడు ఒక స్త్రీ ఏం చేస్తుందని అట్టహాసం చేస్తూ ముందుకు వస్తూ ఉంటే అమ్మవారి నుంచి కొన్ని శక్తులు వచ్చేయటండి. ఆ శక్తులను ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాడు చూడండి. తరచుకుంటే ధన్యులం మనం ఇక్కడ. తతో దేవి శరీరాప్తు నిర్గతా స్త్రీ తీవ్రశక్తయ కాళికా, తారిణి, బాలా, త్రిపుర, భైరవి, రమ, దశమహావిద్యలు అమ్మ నుంచి వెలుకొస్తున్నాయి. దశమహావిద్యలు 2 సందర్భాల్లో వెలుకొచ్చాయని పురాణం చెప్తుంది. ఇది ఒక సందర్భం. దశమహావిద్యలే కాక అనేక శక్తులు చెప్తున్నారు. మొత్తం 32 శక్తి రూపాలు ఇందులో చెప్పబడుతున్నాయి. కాళికా, తారిణి, బాలా, త్రిపుర, భైరవి, రమ, బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని తథా చిన్నమస్తా, గుహ్యకాళి, దశ సహస్రబాహుక. కొన్ని పేర్లు చెప్పాడు. ఇలా 32 అంతేకాదు, మొదట వచ్చిన 32 శక్తులు ఆశ్చర్యపోయి చూస్తుంటే మళ్ళీ 64 వచ్చాయి, డబుల్ అవుతుంది, మల్టిపుల్. అలా చూస్తూ ఉండగానే అనంతమైన శక్తులు అమ్మ నుంచి వెలికి వచ్చాయి. ఇవన్నీ శానలుగా మారాయి. ఆ వచ్చిన అసురులందరినీ కూడా ఈ శక్తులు దునుమారాయి.
అమ్మవారు దుర్గముడనే రాక్షుడిని సంహరించారు ఇక్కడ. దానితో దేవతలు జయజయధ్వానాలు పలికి అమ్మవారిపై కుసుమవృష్టి కురిపించి నమస్కారం చేశారు ఇక్కడ. అప్పుడు ఆ తల్లి ఏం కావాలంది, ఇంకేం కావాలి తల్లి, మాకు ఆ వేద విజ్ఞానాన్ని ఏవైతే అసురుడి వల్ల కనబడకుండా పోయాయో అవి తిరిగి ఇవ్వమని అడిగితే అప్పుడు ఆ తల్లి ఆ వేదములన్నీ తన నుంచి వెలికి తీసింది. ఎందుకంటే వేదమయీం నాదమయం, వేదం ఆవిడ రూపం, కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి. అందుకే మనకి వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుమల దగ్గర ఆమ్నాయాక్షి అని అమ్మవారు ఉన్నారండి. అక్షి నుంచి ఆమ్నాయం అంటే వేదముల్ని సృజించింది, అమృతవృష్టి కురిపించింది, అన్నం పెట్టింది, శత్రు సంహారం చేసింది, జ్ఞానాన్ని ఇచ్చింది. చివరికి ఇచ్చింది ఏది? జ్ఞానం. అంతేగాని ఆకలితున్నప్పుడు ఆకలి ఏమిటి ఇదేంటి, జ్ఞానం పొందండి అనలేదు. చూడండి ఇక్కడ ఆకలి ఉన్నప్పుడు ఆకలే తీర్చింది, తర్వాత జ్ఞానం, కడుపు నిండేకే జ్ఞానం. అంతే కదండి. అందుకే తల్లి అనుగ్రహం ఎలా చూపించింది అంటే శతాక్షి ఎంత పరిపూర్ణమైన అవతారమో పరిశీలిద్దాం. ముందుగా చల్లగా చూసింది అందరినీ, అమృతంతో తడిపేసింది. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత రాక్షస సంహారం చేసింది. ఇంకా పెద్ద ఎత్తు అది. ఎంత బాగున్నా దుర్మార్గులు బేడది ఎలా ఉంటే ప్రమాదం అండి ఇక్కడ. కనుక మన శతాక్షిని ఆవహింపజేద్దాం. సనాతన ధర్మాన్ని నమ్ముకుని బ్రతికే వారిని దెబ్బతీసే దుష్టశక్తులను దునుమాడమని ప్రార్థన చేద్దాం క్షిప్రగడప సన్నిధిలో. ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. సరే, మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ? శతాక్షి దుష్ట సంహారం చేసి దుర్గమాది రాక్షసుల్ని సంహరించింది. అటు తర్వాత వేదములు ప్రసాదించింది, ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క అవతారంలో ఎన్ని రకాల భూమికలు, ఎన్ని రకాల ప్రయోజనాలు చూపిస్తున్నారు. ఇదయ్యా శతాక్షి వృత్తాంతం. ఈ వృత్తాంతం విన్నవారందరికీ అమ్మవారు అనుగ్రహం లభించుగాక అని మహానుభావుడైన వ్యాస భగవానుడు జనమేజయునికి తెలియజేశాడు. హరిశ్చంద్రోపాఖ్యానం శతాక్షి వృత్తాంతం అయింది. శతాక్షీదేవి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఆమె అనుగ్రహం 3 విధాలుగా, ఇంకా చెప్పాలంటే 4 విధాలుగా కనబడింది. మొదటగా అనంతమైనటువంటి దర్శన శక్తితో అనుగ్రహించడం, ఇదే శతాక్షి నామం. దాని తర్వాత తన నుంచి శాకములను ఉత్పన్నం చేయడం, ఇది శాకంభరి. తర్వాత దుర్గముడనే రాక్షుని సంహరించడం, ఇది దుర్గా. అటుపై 4వది వేదాల్ని తన నుంచి తిరిగి అందివ్వడం, ఇది గాయత్రి స్వరూపం. అందుకే దుర్గాదేవి స్వరూపమే శతాక్షి, దుర్గా ఉపాసన అని. అంతేకాకుండా శతాక్షి శాకంభరి. శతము అంటే అనంతమనర్థం, అనంతాక్షి అంటే అనంత దర్శన శక్తి సంపన్నురాలు. ఆ తల్లి యొక్క చూపుకి పరిమితి లేదు, అది తెలుసుకోవాల్సింది. అనంతం, అనంతమే బ్రహ్మతత్వం ఇక్కడ. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయా అని ఉపనిషత్ మాట చెప్తోంది. పరమాత్మ ఐక్షత అంటే చూశాడు అని అర్థం, చూశాడంటే సంకల్పించాడు అని అర్థం. కానీ ఈక్షణము అనే మాటకి సంకల్పశక్తి అని అర్థం ఇక్కడ. పరమాత్మ సత్యకామ సత్య సంకల్ప అని చెప్పినట్లుగా ఆయన యొక్క అఖండ సంకల్పశక్తి ఏదైతే ఉన్నదో చిచ్చక్తి రూపమైనటువంటి అనంత శక్తియే శతాక్షి అని చెప్పబడుతుంది. ఆ తల్లి అన్నప్రదాయనప్పుడు శాకంభరి అవుతున్నది. ఈ శతాక్షి శాకంభరి తత్వమే విశాలాక్షి అన్నపూర్ణ తత్వంగా మనం ఆరాధన చేస్తూ ఉన్నటువంటిది. ఆ పరాశక్తి ఉపాసకుడు మహానుభావుడైనటువంటి హరిశ్చంద్రుడు. శ్రవణ మాత్రం చేతన అద్భుత ఫలాలను ప్రసాదించగలిగే హరిశ్చంద్ర ఉపాఖ్యానం పరిపూర్ణం చేసుకుని ఫలశ్రుతి చెప్పుకుని దివ్యమైన శతాక్షి వైభవాన్ని విన్నాం. అటు తర్వాత కథల్లో ఈ హరిశ్చంద్ర చరిత్ర దేవీ భాగవతం ఏం చెప్పిందో యథాతథంగా కనబడుతోంది మార్కండేయ పురాణంలో. అంటే మనం ఒక్క దేవీ భాగవతంలో చెప్పుకోలేదు, మార్కండేయ పురాణం కూడా కలుపుకునే చెప్పాము. ఇక్కడ అనేక గ్రంథములు, వివిధ పురాణాల్లో హరిశ్చంద్రుని ప్రస్తావన ఉన్నది ఒక చోట తీసుకువచ్చి, అందులో అన్ని చోట్ల సామాన్యమైన కథ ఉన్నా ఒక్కొక్క చోట కొంచెం కొంచెం విశేషాలు ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్పడమే జరిగినది. ఇక్కడ మార్కండేయ పురాణంలో హరిశ్చంద్ర చరిత్ర చాలా విశేషంగా చెప్పారు. ముఖ్యంగా షోడశ చక్రవర్తుల చరిత్ర కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల అంబరీష అని ఉన్న చోట్ల హరిశ్చంద్ర నామం కనబడట్లేదు, హరిశ్చంద్ర ఉన్న చోట అంబరీష కనబడట్లేదు. కానీ ఇద్దరూ కూడా మహాచక్రవర్తులనే మనం భావించాలి ఇక్కడ. అంటే రాముని పూర్వీకుల గురించి మనం రామాయణంలో చదివితే హరిశ్చంద్ర నామం కనబడదు. కనుక ఇక్ష్వాకు వంశంలో ఆయన లేడు అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ చెప్తున్న వైనంలో కొన్ని ముఖ్యమైనవి, అంత రాజయోగం చేసిన మహాత్ముడు వీరు చెప్పకుండా ఉంటారా అని ప్రశ్నించడానికి లేదు. పురాణముల్లో ఒక చోట చెప్పనిది ఒక చోట చెప్పారు అంటే పరస్పర విరుద్ధం అనుకోకూడదు. మరొక విషయం ఇక్కడ తెలిసింది అనుకోవాల్సిందే. ఎందుకంటే మనల్ని సంస్కరించడం కోసం పురాణం అనేక విషయాలు చెప్తుంటుంది, దాని ప్రయోజనాన్ని మాత్రమే మనం గ్రహించాలి. ఇక్కడ కొన్ని ఆయా కాలాలకి పొంతన లేనట్లు కనబడుతుంటాయి. ఏ గ్రంథానికైనా అంత 100 ఏళ్ల క్రితం రచించిన పుస్తకంలో ఉన్న వాతావరణం ఇప్పుడు కనబడదు. అంత మాత్రానికి ఆ పుస్తకం మనకి పనికిరాదు అనకూడదు, అలాగంటే ఏది మిగలదు. మనమే కొన్ని ధర్మములు ఆయా కాలాల్లో అక్కడికి సరిపోయి ఈ కాలంలో అవి ఇమడట్లేదు అనుకుంటూ మనకు గ్రాహ్యమైనవి మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అది ఆధునిక వాంగ్మయంలోనూ చేస్తుంటాం, పురాణ వాంగ్మయంలో కూడా అలాగే ఉండాలి. మనస్సు నిర్మలమైన అంతఃకరణం చేసుకుని మంచిని గ్రహించే ఉద్దేశంతో చూస్తే ఎన్నో మనం పొందవచ్చు. సృష్టిలో ఏ గ్రంథాలు ఇవ్వలేనంత గొప్ప విషయాన్ని పురాణం ఇస్తుంది. అత్యద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని ఇస్తుంది, ధార్మిక స్పృహని కలిగిస్తుంది, విశ్వం యొక్క అనంతత్వాన్ని గురించి ఆశ్చర్యపోయేటట్టు వర్ణిస్తుంది. ఖగోళ వర్ణన, భూగోళ వర్ణన,
ఎన్ని చేసేయండి పురాణాలు ఆలోచిస్తే. పురాణాల్లో భూగోళ వర్ణన, ఖగోళ వర్ణన వీటన్నిటి గురించి మాట్లాడచ్చు. అందులో ప్రధానంగా పురాణముల యందు మనకి రాజవంశ చరిత్రలు, అనువంశ చరిత్రలు అని రెండు ప్రధానం చెప్తారు. అంటే రాజుల గురించి, ఋషుల గురించి ఎక్కువ కనబడుతుంటుంది. దీన్నే బ్రహ్మక్షత్ర తేజం అని అంటారు. ఋషులదంతా బ్రహ్మతేజం అయితే రాజులదంతా క్షాత్రతేజం. కానీ బ్రహ్మక్షత్ర కథలే ఎక్కువ కనబడుతుంటాయి పురాణాలు. మీరు పరిశీలించండి. ఇక్కడ రాజవంశాల చరిత్రలు మన్వంతరాల్లో వాటిలో వివిధమైన సూర్యవంశ, చంద్రవంశ, రాజవంశాల చరిత్ర ప్రతి పురాణం చెప్తోంది. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క చరిత్రను కొంచెం విస్తారపరుస్తారు, కొన్ని చోట్ల సంక్షేపపరుస్తారు. ఉదాహరణకి భారతం కూడా పురాణ సంప్రదాయంలోనే వ్యాసుడు రాశాడు, ఇతిహాసమైనప్పటికీ కూడా. అందులో సృష్టిక్రమం నుంచి విస్తరించి చెప్తూ రకరకాల చక్రవర్తుల పేర్లు వివరించి చెప్తాడు. అక్కడ ముఖ్యంగా షోడశ చక్రవర్తుల గురించి చెప్పుకున్నాం. అందులో మరుత్తరాట్ అనేటువంటి ఆయన గురించి మొట్టమొదటి కృష్ణవర్మ చెప్తాడు. 16 చక్రవర్తుల్లో మరుత్తరాట్ చరిత్ర అని చెప్తాడు. అది ధర్మరాజుకి. నేను ఎంత గొప్ప గొప్ప రాజులైనా ధర్మబద్ధంగా జీవించి వాళ్ళ కీర్తిని నిలుపుకుంటారు, కానీ వాళ్ళు నిలవరు. సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ఇది తెలుసుకో. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతయ్య భోవీధిపై ఎంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. ఉత్తిష్ట హరిషాత్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ సర్వతగ్గత. మహానుభావ, నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజకస్థల. ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. ఒకనాడు వాయువు తన యొక్క తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరసపుత్రుడివై అంజనాయందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలముందో నీకంత బలముంది. నువ్వు ఏవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరుపర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బాగులేదు. మహానుభావా, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలేన తేజసేన చ. బలంలో, తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోవడానికి వీలు లేదు, పుంజుకో నీ బలాన్ని అన్నారు. అంతే. పరాహి సర్వభూతానాం హనుమన్యాగతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమా అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే. మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందర సంకాశౌ భబోదిత్తానల ప్రభ అగ్రతవ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లా ఎర్రటి ముఖంతో, దంష్టలతో, పరిగల వంటి బాహువులతో, ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద వెడుతూ పాములని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు. అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది అని సుందరకాండ ప్రారంభం.
అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు, అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. మీరేమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెడుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను. కానీ ఎక్కడా అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మోనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానో తెలుసా? బంగారు కోదండాన్ని తన ఎడంచేత్తో పట్టుకుని అక్షయబణ తూణీరంలోంచి కుడి చేతితో బాణాన్ని తీసి వింటినారి యందు సంధియాక కర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి రామబాణం లక్ష్యం మీద ఎలా వెళ్ళి పడుతుందో అలా మధ్యలో ఆగకుండా నేను లంకాపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతాను. ఒకవేళ నాకు కాంచన లంకలో సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే అక్కడి నుంచే ఊర్ధ్వలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి తీసుకొస్తాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ కాంచన లంకకి వెళ్ళి 10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను. పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో వానరజాతి. ఆ రోజున మా స్వామి బయలుదేరుతున్నాడు. ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు. మహానుభావుడు హనుమ అంటే మాట. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు. సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబన్నివ బభౌచార్పి సోర్మిమాలం మహార్ణవం పిపాస దివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల నుంచి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెళ్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి. ఎందుకని? పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు. ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జననష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి అయిన వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాళ ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు కాబట్టి రాక్షసులు పైకి రారు. పోన్లే మంచి పని అయిందని ఊరుకున్నాడు తెలియనట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ. గజేంద్రుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. ధర్మార్థ కామాలను కోరి ఈశ్వరుణ్ణి భజించే వారికి వారు కోరిన ఫలాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ఆయన వారి ఇతర కామనులను మరియు కల్పాంతం వరకు నాశనం కాని దేవతా దేహాన్ని కూడా ఇస్తాడు. ఆయన దయానిధి. ఆ ఈశ్వరుడు నాకు విముక్తిని కలిగించుగాక.
భగవంతుణ్ణి శరణు వేడిన ఏకాంత భక్తులు ఏ ఫలాన్ని కోరరు. వారు మంగళాలకు నిలయమైన ఆశ్చర్యం కలిగించే భగవంతుని లీలను గానం చేస్తూ ఆనంద సముద్రంలో ఓలలాడుతూ ఉంటారు. తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. పరబ్రహ్మ అవినాశి అయినటువంటి ఆయన మాయాశక్తిని తన వశంలో ఉంచుకొని ఉంటాడు. ఆయన ఇంద్రియాలకు, వాక్కుకు, మనస్సుకు గోచరం కాడు. సాధకులు ఆయనను ఆత్మరూపంగా దర్శిస్తారు. కాలాతీతుడైన పరబ్రహ్మ ఆకాశం కంటే సూక్ష్మమైనవాడు. ఆత్మరూపమై అతి సన్నిహితంగా ఉన్నా కూడా చాలా దూరంగా ఉన్నట్లుగా భాసిస్తాడు. ఆ పరబ్రహ్మ సర్వానికి కారణము, పరిపూర్ణము. నేను ఆ పరబ్రహ్మను స్తుతిస్తున్నాను. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు వేదములు, లోకములు, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కేవలం నామరూపాల భేదం మాత్రమే. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఒక అతి స్వల్పమైన అంశంతో మాత్రమే నిర్మించబడింది. అదే ఈ సర్వముగా ప్రకటమైనది. అంటే అగ్ని నుండి మిణుగురు పురుగులు, సూర్యుని నుండి కిరణాలు పుట్టి మళ్ళీ అందులోనే విలీనమవుతూ ఉంటాయి. అదేవిధంగా సత్వరజస్తమో గుణాల చక్కని ప్రవాహమైన ఈ సృష్టి స్వయం ప్రకాశ రూపుడైనటువంటి ఆ ఈశ్వరుడి నుండి మళ్ళీ మళ్ళీ పుట్టి ఆయన యందే లీనమైపోతున్నది. త్రిగుణాల యొక్క పరిణామం వల్లనే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, దేహముల యొక్క వివిధ సమూహములు ఏర్పడ్డాయి కదా. ఈశ్వరుడు అంటే దేవత కానీ, అసురుడు కానీ, మానవుడు కానీ, పశువు కానీ, పక్షి కానీ, ఆడది కానీ, మగవాడు కానీ, నపుంసకుడు కానీ, సత్వరజస్తమో గుణాలలో ఒక గుణము కానీ, క్రియ కానీ, కార్యము కానీ, కారణము కానీ కాడు నిర్ణయించాడు ఇక్కడ స్వామి. ఒకానొక ప్రాణి మాత్రమూ కాడు. ఇది కాదు, అది కాదు అని సర్వాన్ని నిషేధించగా మిగిలేది సర్వాన్ని తనయందు కలిగి ఉన్నది అయినటువంటి ఆ చైతన్యతత్వమే ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడు నాకు ప్రకటమగుగాక. నేను జీవించాలని కోరుకోవటం లేదు. లోపల బయట వివేకము లేని ఈ ఏనుగు జన్మతో ఈ లోకంలో ప్రయోజనమేమి ఉన్నది? ఆత్మప్రకాశాన్ని కప్పివేసే అజ్ఞానం యొక్క నివృత్తిని, మోక్షాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నా. అజ్ఞానం కాలక్రమంలో తనంత తానుగా తొలగిపోదు. మోక్షం కూడా కాలక్రమంలో నాశనం కాదు. జీవుడికి సర్వోత్తమమైన లక్ష్యము ఈశ్వరుడే. నేను ఆయన నమస్కరిస్తున్నాను. జగత్తును సృష్టించిన ఈశ్వరుడు జగద్రూపంగా ప్రకటమై జగత్తు కంటే కూడా విలక్షణంగా ఉన్నాడు. పుట్టుకలేని ఆయనకు జగత్తే సంపద. జగత్తు యొక్క ఆత్మ ఈశ్వరుడే. ఈశ్వరుడితో జీవుణ్ణి కలిపేది ఆత్మజ్ఞానం అనే యోగము. అది దానితో కర్మలను భస్మం చేసుకున్న జీవన్ముక్తులు యోగంతో పరిశుద్ధమైన తమ అంతఃకరణంలో ఆ యోగేశ్వరుడిని ఆత్మరూపంగా సాక్షాత్కరింపజేసుకుంటాడు. నేను అటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. ఓ దేవా,
సత్వరజస్తమో గుణాలనే నీ శక్తుల యొక్క వేగము సహించలేనిది. నువ్వే సకల మనోవృత్తులకు మూలమైన ఆత్మవు. నువ్వే సర్వేంద్రియాలకు విషయాలైన శబ్దాదుల రూపంలో ఉండే జగత్తు అయి ఉన్నావు. శరణు వేడిన వారిని నువ్వు రక్షిస్తావు. అటువంటి నీ దారిలోకి ఇంద్రియాలకు వశులైనటువంటి భోగలంపటలు చేసుకోలేరు కదా. నీకు అనేక నమస్కారములు. భగవంతుని మాయాశక్తియే అవిద్యగా వివేకాన్ని కప్పివేయటం వల్ల వ్యక్తి దేహము మొదలైన వాటి యందు నేను అనే బుద్ధిని కలిగి ఉండి తన చైతన్య స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. భగవంతుడి మహిమ తెలియటానికి సాధ్యం కానిది. అటువంటి భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని పరిపరి విధాలుగా తనకు రియలైజేషన్, ఆత్మ విచారము, ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని తాను తెలుసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు అని గజేంద్రుడు ఈ విధంగా భేదరహితమైన పరబ్రహ్మను వర్ణించి స్తుతించాడు. ఎన్నో స్తుతించున్నాడు. ఇంతవరకు వార్చుకుంటున్నాడు, పోరాడాడు. ఇప్పుడు స్వామిని స్తుతిస్తున్నాడు. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకు తమ తమ చిహ్నాలు, మూర్తుల భేదమందు ఇది నేను అనే అభిమానం ఉంటుంది. కనుకనే వారు గజేంద్రుడి వద్దకు వెళ్ళలేదు. కానీ సర్వానికి ఆత్మరూపుడు, సకల దేవతా స్వరూపుడు అయిన శ్రీహరి అప్పుడక్కడ సాక్షాత్కరించాడు. జగదధిష్ఠతకు గజేంద్రుడు పీడించబడుతున్నాడని తెలిసింది. గజేంద్రుడు ఆర్తిగా పఠించిన స్తోత్రాన్ని కూడా ఆయన విన్నాడు. వెంటనే చక్రమనే అనేటువంటి ఆయుధాన్ని ధరించి వేదరూపుడైన గరుడ వాహనాన్ని ఎక్కి గజేంద్రుడు ఉన్న చోటుకి చేరుకున్నాడు. దేవతలు చక్కగా స్తోత్రాలు చేస్తూ ఆయనను అనుసరించి వచ్చారు. సరస్సు లోపల గొప్ప బలం గల మొసలితో పట్టుకొనబడి పీడించబడుతున్నటువంటి ఆ గజేంద్రుడు ఆకాశంలో గరుత్మంతుడిపై చక్రాన్ని పట్టుకున్నటువంటి శ్రీహరిని దర్శించాడు. తన తొండంతో అతడు పద్మాన్ని పైకెత్తి అతి కష్టం మీద ఇలా పలికాడు: నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఓ నారాయణ, నువ్వు జగత్తుకంతటికీ తండ్రివి. ఓ భగవంతుడా, నీకు నమస్కారము అని ప్రార్థించాడు. అప్పుడు జనన మరణాలు లేని శ్రీహరి పీడించబడుతున్న గజేంద్రుడిపై దయతరిచాడు. ఎంతో వేగంగా క్రిందికి దిగి వెంటనే మొసలితో సహా గజేంద్రుని నీటి నుండి పైకి లాగేశాడు. చక్రంతో మొసలి నోటిని చీల్చివేసి దాని పట్టు నుండి గజేంద్రుని విడిపించాడు. ఓం నమో నారాయణాయ. ఆ అద్భుత దృశ్యాన్ని దేవతలందరూ చూసి చాలా సంతోషించి స్వామిని స్తుతిస్తున్నారు. ఇంతవరకు ఇంకా తట్టుకోలేక స్వామి తన చక్రంతో పాటు కిందికి దిగుతూ ఉన్నప్పుడే తన కాళ్ళంతా పట్టుకుంది ముసలి. చాలా కష్టం మీద ఒక పద్మాన్ని తీసుకొని స్వామికి ఎక్కుపెట్టి చూపిస్తూ స్వామిని స్తుతించి ప్రార్థన చేశాడు. దయామయుడైనటువంటి పరమాత్ముడు కిందికి దిగి ఆ మొసలితో సమంగా ఆ గజేంద్రుని కూడా తీసి బయట పారేశాడు. మొసలి యొక్క నోటిని తన చక్రంతో చీల్చేశాడు. అద్భుత దృశ్యాన్ని దేవతలందరూ చూసి చాలా సంతోషించి స్తుతించారు. ఇంతటితో 8వ స్కందములోని 3వ అధ్యాయము సమాప్తము. నారాయణాయ